మానవులను ఉన్నత స్థితికి చేర్చే జీవన వేదం భగవద్గీత. ఆ గీతా సారాన్ని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి అమృత తుల్యమైన పలుకుల నుంచి తెలుసుకుందాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 2వ అధ్యాయం అర్జునుడికి కృష్ణుడు చేసేటటువంటి ఉపదేశం. కర్తవ్యాన్ని మానాలి అనుకుంటాడు అర్జునుడు, కర్తవ్యాన్ని నెరవేర్చాలి అంటాడు శ్రీకృష్ణుడు. కర్తవ్యాన్ని పాటిస్తే ఆవేళ అర్జునుడికి యుద్ధం చేయడం, దాంట్లో ఎంతోమందిని హింసించడం ద్వారా పాపం వస్తుంది అనే ఒక భయం ఏర్పడింది. కానీ కర్తవ్యాన్ని నెరవేర్చడం వల్ల పాపం ఏర్పడదయా, అది నీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుని మాత్రం చేయాలి. అది త్రాయతే మహతో భయాత్. నీకుండేటటువంటి అన్ని రకాలైనటువంటి బంధాల నుంచి కూడా అది నిన్ను విముక్తుణ్ణి చేస్తుంది, కర్తవ్యాన్ని పరిపాలన చేయడం అనేది. అయితే ఈ కర్తవ్యాన్ని పరిపాలించేటప్పుడు వెనకాతల ఒక నిశ్చయమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఒక కార్యాన్ని చేయాలి అంటే శారీరకంగా ఒకటి చేయాలి, బౌద్ధికంగా ఒకటి చేయాలి. ఆ బౌద్ధికంగా ఉండాల్సినటువంటిది నిశ్చయాత్మక జ్ఞానము అని అంటాడు. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అని పేరు పెట్టాడు. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి కనుక ఏర్పడ్డట్టయితే మనకుండేటటువంటి అన్ని రకాలైనటువంటి భయాల నుంచి కూడా మనని తొలగిస్తుంది, భయాల్ని తొలగిస్తుంది, భయాల నుంచి మన విముక్తుల్ని చేస్తుంది. కర్మబంధం మనకి ఏర్పడకుండా చేస్తుంది. ఇది కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పాడు ఆయన. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఏర్పడటానికి ఏం చేయాలి, దీని మీద చర్చ జరుగుతోంది అర్జునుడికి కృష్ణుడికి 2వ అధ్యాయంలో. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే శరీరం కంటే నేను వేరు, నేను భగవంతు యొక్క అధీనంలో ఉన్నా, నాకు ఈ శరీరం ఒక సాధనంగా ఏర్పడింది, దీంతో నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది అని తెలిసి చేయడం. అది ఎలా ఉండాలి అనేదాన్ని వేదం ఉపదేశం చేస్తుంది. వేదం ఇది ఒకటి మాత్రమే ఉపదేశం చేయటం లేదు, దాంతోపాటు ఇంకా ఎన్నో విషయాల్ని ఉపదేశం చేస్తుంది. వేదం పరమ ప్రమాణం. ఎందుకు పరమ ప్రమాణము అని అంటే, అది మనకి కావలసిన వాటి అన్నిటినీ కూడా తెలియచేసేటటువంటి అలౌకికమైనటువంటి శబ్ద రాశి. ఏదైతే మనకి ప్రత్యక్షానికి గోచరించదో, ఏది మన బుద్ధికి గోచరించదో అలాంటి వాస్తవాలను కూడా చెప్పడంలో వేదమే పరమ ప్రమాణం అయినది. అందుచేత దాన్ని మనం అనుసరించాలి. అయితే వేదం అంతా అనుసరించాలా, అందులో ఏదో కొద్ది భాగం మాత్రం అనుసరిస్తే చాలునా అంటే, వేదంలో ఉండేటటువంటి ప్రతి అక్షరము ప్రమాణమే. వేదం చెప్పింది అంతా కూడా సరి అయినటువంటిదే, మనకి మంచిని కలిగించేది. కేవలం మంచిని కలిగించేది కాదు, మనకి ఇష్టమైనట్లుగా నడిపించేది కూడా. ఇష్టమైనట్టుగా నడిపించడాన్ని ప్రియం అంటాం, హితాన్ని కలిగించడాన్ని మనకి బాగు కలిగించేటటువంటిది అన్నమాట. అయితే ప్రియము హితము అనేటువంటి రెండు. ఒక ఇంట్లో మనం చూస్తే పిల్లవాళ్ళ బాగు విషయంలో తండ్రి హితాన్ని కోరుతాడు కనుక అవసరమైతే దండిస్తాడు. తల్లి ప్రియాన్ని కోరుతుంది, అంటే పిల్లలకి ఏది ఇష్టమో చేయాలనుకుంటుంది. అంచేత ఏదేది అవసరం వాళ్ళకి దాన్ని తను అందించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే వేదం అనేది కేవలం హితాన్ని మాత్రమే కాకుండా, కేవలం ప్రియాన్ని మాత్రమే కాకుండా, ప్రియము హితము రెండింటిని కూడా కలిపి
మానవ జాతికి అందరికీ కూడా ఉపదేశం చేస్తుంది. అంటే ఏది హితమో ఏది ప్రియమో ఆ రెంటిని కలిపి చేస్తుంది. అయితే కుటుంబంలో ఒక పిల్లవాడి విషయంలో ఒక తల్లి తండ్రి వాడికి హితాన్ని ప్రియాన్ని చూస్తుంటారు. కానీ వేదం ఒక్క వ్యక్తి విషయంలో కాదు, ఈ సమాజంలో ఉండేటువంటి మానవ జాతి అంతటి గురించి తను చెప్తుంది. ఒక జన్మలో కాదు, ఎన్ని జన్మలు వచ్చాయో ఇప్పటిదాకా ఈ జీవుడికి కదా మనకి తెలియదు, లెక్క పెట్టలేం. కానీ ప్రతి జన్మకి కావలసిన హితాన్ని, ప్రతి జన్మకి కావలసిన ప్రియాన్ని కలిగిస్తుంది కనుక ఒక తల్లి తండ్రి కాదయా, వేలాది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మన విషయంలో ప్రియాన్ని హితాన్ని కూర్చేది వేదము అని అంటారు. అంచేత ఆ వేదాన్ని మనం అనుసరించాలి. అరే ఇంతవరకు ఖాయమే కదా, ఖాయమే. మరి వేదాల్లో మనకి స్వర్గాన్ని గురించి ఏదో కార్యక్రమాలు చేయమని చెప్తున్నారు, మరి ఇంకొక లాభాన్ని గురించి, శత్రు నాశాన్ని గురించి ఏదో చేయమని చెప్తున్నారు, మరి ఏదో ఒక పదవి లాభించాలంటే మరొకటి చేయమని చెప్తున్నారు, సంపదలు కావాలంటే మరి ఏదో చేయమని చెప్తున్నారు. ఇవన్నీ రకరకాలుగా ఎన్నెన్నో క్రియా విశేషాలని గురించి మనకి బహుళంగా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు అవన్నీ కూడా మనం చేయాలా వద్దా అంటే, అవన్నీ కూడా వేదం చెప్పిన మాట వాస్తవమే. కానీ అలాంటి వాటి వెంట కనుక మనం పడిపోయినట్లయితే మన బుద్ధికి ఏకాగ్రత అనేది ఉండదు. దేహం కంటే విలక్షణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నిశ్చయాత్మక జ్ఞానం కలగడం కష్టం. ఎందుకంటే అవి మనకి ఒక్కొక్క ప్రక్రియ ఒక్కొక్క రకమైనటువంటి ఫలాన్ని మనకు అందిస్తూ ఆ వైపు నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇది రకరకాల భోగాలు, రకరకాల ఫలాలు కూడా మనకి దాంట్లో కనిపిస్తుంటాయి. అది బహుళంగా ఉంటాయి. దాంట్లో కనుక మనం పడ్డాము అని అంటే మనస్సులో దేహం కంటే వేరేనా నేను, ఈ దేహాన్ని నాకు సాధనంగా నాకు ఒక లక్ష్యం వైపు నడిపించడానికి కోసం వాడుకోవాలి అనేటువంటి నిశ్చయం అయితే కలగదు. తాత్కాలిక కలిగే ఫలితాలు ఏవైతే పెడుతూ ఉంటుంది. కానీ నేను ఈ సాధనాన్ని వాడుకుని తిరిగి మళ్ళీ ఈ బంధంలోకి రావనవసరం లేనటువంటి స్థితిని పొందాలి అనే నిశ్చయం అయితే మాత్రం కలగదు. అంచేత అలాంటి వాటిలోకి వెళ్లకుండా ఉండడం మంచిదయా. ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు 42, 3, 4 శ్లోకాల్లో స్పష్టం చేస్తాడు అర్జునుడికి. సమాధౌ వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే. వాడికి మనస్సులో నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం కలగడం మరి చాలా కష్టమయా అని చెప్పాడు ఆయన. మరి వేదాల్లో ఇవన్నీ ఎందుకు చెప్పాలి? అది కేవలం చెప్పడమే కాదు, ఇవన్నీ కూడా అల్పమైనవి. ఈ ప్రక్రియలన్నీ కూడా తాత్కాలిక సుఖాలను అందించేటటువంటివి, లేదా దైహికమైనటువంటి సుఖాలని పొందడానికి సాధనాలుగా చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి యాగాదులు ఉన్నాయే, ఇవన్నీ కూడా ప్లవాహి ఏతే అధృడాహ యజ్ఞరూపాహ అంటుంది మనకు ఉపనిషత్తు. ఇవన్నీ కూడా చిల్లు పడవల లాంటివయా. చిల్లు పడవని కనుక మనం ఎక్కామనుకోండి, నీళ్ళు వస్తుంటే పడవలోకి అందంగానే ఉంటుంది. కానీ కొంతసేపటిగా పడవ కాస్త తీరం చేరకుండానే మధ్యలో మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ క్రియలన్నీ కూడా తాత్కాలిక సుఖాలను కలిగిస్తూ మనకు ఉన్నప్పటికీ కూడా లక్ష్యం మనని చేరనివ్వకుండా మధ్యలో ఎక్కడో ముంచేస్తాయి. అంచేత వాటన్నిటిని కూడా దూరంగా వదిలి ఆత్మవైపు దృష్టిని పెట్టాలి అని మనకి వేదం స్పష్టం చేస్తోంది. మరి వాటిని తిడుతోంది కదా. వేదంలో ఉండేటటువంటి వాటిని ఒక భాగం మరొక భాగంలో ఉండేదాన్ని కొంత అల్పంగా మాట్లాడుతోంది. మరి అలాంటప్పుడు మనం ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా అంటే, అసలు వేదం అలాంటి వాటిని ఎందుకు చెప్పాలి? ఇప్పుడు వేదంలో ఉండే ప్రతి అక్షరం ప్రమాణమే అనుకున్నప్పుడు అలాంటి అల్ప ఫలాల గురించి ఎందుకు చెప్పాలి వేదం? దానికి సమాధానం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి 2వ అధ్యాయంలోనే 45వ శ్లోకంలో. చాలామంది ఈ విషయంలో రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఎన్నో విషయాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ అవసరమే కదండి, ఇవన్నీ మనమే చేయాలి కదండి, మరి మన కోసం పోతే దేవుడు ఇవన్నీ ఎందుకు పుట్టిస్తాడండి, ఇలా మాట్లాడుతుంటారు.
చేత అన్నీ దేవుడు పుట్టించాడు కనుక అన్నీ మన కోసమే అని అనుకుంటారు. దాని అలా కాదబ్బాయి, క్షుద్రమైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి, జంతు బలులని చెప్పేటటువంటి ప్రక్రియలు వేదంలో ఉన్నాయి, తాత్కాలిక సుఖాలనిచ్చేటటువంటి ప్రక్రియలు వేదంలో ఉన్నాయి, శాశ్వత సుఖాన్నిచ్చే ప్రక్రియ కూడా వేదంలో ఉంది. నీకేది కావాలో దాన్ని నువ్వు తీసుకోవాలయ్యా. అసలు వేదంలో అవన్నీ ఎందుకు చెప్పాలండి, అవన్నీ పనికిరావు అనుకున్నప్పుడు అసలు చెప్పకుండానే ఉంటే సరిపోయేది కదా. అంటే అలా ఉండదు ఎప్పుడు. ఎందుకనంటే మనకి బజార్లోకి వెడితే 5 రూపాయల రాయి ఉంటుంది, 5 కోట్ల డైమండ్ కూడా ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇంకా మధ్య మధ్యలో ఇంకా రకరకాల వేరియేషన్స్ కూడా ఉండేవి కూడా వస్తువులు ఉంటాయి. ఎవరెవరి తాహతకి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని తీసుకుంటారు. భరించే సామర్థ్యం ఉండేటువంటి వాడు 5 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ వాడు తీసుకోవచ్చును. కానీ ఏదో పెట్టుకుందానైనా ఒక తృప్తి పొందడం కోసమని సామాన్యుడు ఒక 5 రూపాయల రాయిని కూడా వాడు తీసుకోవచ్చును. వీడికి అవసరం, వాడికి అవసరం, వీడి అవసరానికి తగ్గట్టుగా వీడికే ఒక వస్తువు ఇవ్వాలి, వాడి అవసరానికి తగ్గట్టుగా వాడికే ఒక వస్తువు ఇవ్వాలి. చేత ఆ దుకాణందారు అందరినీ కూడా వాడు తృప్తిపరచాలి అని అనుకుంటాడు కనుక వాడి కోసం కొన్ని వస్తువులు పెడతాడు, మధ్యవాడి కోసం కొన్ని వస్తువులు పెడతాడు, కొంచెం బాగా సామర్థ్యం ఉండేటువంటి వాడి కోసం కొన్ని వస్తువులు పెడతాడు కదా. అలాగే వేదాలు కూడా. ఈ ప్రపంచంలో ఉండే మనుషులు అంతా ఒకే రకంగా ఉంటారా ఏంటి? ఒకే రకమైనటువంటి ఆస్తి అంతస్తు కలిగి ఉంటారా? ఒకే రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారా? ఉండరు. కర్మ యొక్క తారతమ్యాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు అల్పమైనటువంటి స్థాయిలో ఉంటారు, మరికొందరు మధ్య స్థాయిలో ఉంటారు, మరికొందరు పై స్థాయిలో ఉంటారు. వాళ్ళకు ఉండేటటువంటి ఆస్తి పాస్తి వీటిల్లో కూడా అలాగే తారతమ్యాలు కూడా ఉంటాయి కనుక ఏ స్థాయి వాడికి ఏది కావాలనుకుంటాడో వాడికి అది అందించగలిగేట్టుగా వేదం ఉండాలి అని అనుకుంటుంది. ఇంట్లో ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారా అనుకుందాం. 4 పిల్లల్లో 4 రకాల రుచులు ఉంటాయి. ఒకడికి తీపి ఇష్టం, ఒకడికి పులుపు ఇష్టం, ఒకడికి కారం ఇష్టం, ఒకడికి ఏదైనా పెద్ద బెంగ లేదు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఒకే రకమైన పదార్థాన్ని తయారు చేసి నీకు ఇష్టమైనా కాకుండా ఇంతే నేను చేస్తా, ఇదే నువ్వు తినాలి అనేది అంది కదా. తీపి కావాల్సిన వాడి కోసం తీపి వస్తువు తయారు చేస్తుంది, కారం కావాల్సిన వాడికి కారం వస్తువు తయారు చేస్తుంది, పులుపు తినే అలవాటు ఉండేవాడికి పులుపు వస్తువు తయారు చేస్తుంది. మిగతా ఏదైనా పర్వాలేదు అనుకునేవాడికి ఇందులో అన్నిటినీ వాడు తీసుకోగలుగుతాడు. వాడు తీపి తింటాడు, పులుపు తింటాడు, కారం తింటాడు, వాడు 4 తింటాడు వాడు. కానీ ఒక్కొక్కడికి ఒక్కొక్క దాని అందే రుచి ఉండేటప్పుడు వాడికి దాన్ని కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ తల్లి తనది అని అనుకుని ఎట్లాగైతే ఇస్తుందో అలాగే వేదం కూడా. ఈ సమాజంలో రకరకాల గుణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రకృతికి ఉండేటువంటి గుణాలు 3 రకాలుగా ఉంటాయి. ప్రకృతి యొక్క భాగం అంశగా తయారైంది ఈ దేహం కూడా కనుక దీనికి ఆ గుణాలు ఉంటాయి. వాటికి సత్వము, రజస్సు, తమస్సు అని పేరు పెట్టారు. ఇందులో సత్వం అంటే స్పష్టత కలిగించేది, ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించేది, మంచి జ్ఞానాన్ని ఇచ్చేది. రజస్సు అంటే వ్యక్తిలో ఉద్రేకాన్ని కలిగించేది, కోపాలు తాపాలు కలిగించేటటువంటిది, అది ఒక గుణం. అలసత, బద్ధకము, నిద్ర, అజ్ఞానము ఇలాంటి వాటిని కలిగించేటటువంటి జ్ఞానాన్ని తామస్ అని అంటారు. ఇది ఈ రజస్సు కానీ సత్వం కానీ తమస్ కానీ కంటికి కనిపించేవి కావు. అవి చూపించే ఫలితాన్ని బట్టి మనం వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మనకి ఏమిటో చాలా క్లారిటీ, చాలా స్పష్టత ఉందనుకోండి, అప్పుడు వెనకాల సత్వం పనిచేస్తోంది అని అర్థం. ఒక్కొక్కసారి మనలో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం కలిగిందనుకోండి, రజస్సు పనిచేస్తోంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి బద్ధకంగా నిద్ర వస్తోందనుకోండి, తమస్సు పనిచేస్తోంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. కలిగేటటువంటి ఫలితాన్ని బట్టి మనం వెనకాతల కారణాన్ని ఊహించాలి. కార్యాన్ని బట్టి కారణాన్ని మనం ఊహిస్తూ ఉంటాం అన్నమాట. ఇది శరీరం కూడా ఇలాంటి గుణాలు కలిగి ఉంది, చుట్టూ ఉండే ప్రకృతి కూడా ఆ గుణాలు కలిగి ఉంది. కర్మ యొక్క ప్రభావాన్ని బట్టి ఏ గుణం పైకొస్తే అలాంటి గుణం కలిగినటువంటి ప్రకృతిలో వస్తువుల్ని, వాతావరణాన్ని ఇది కోరుకుంటూ ఉంటుంది, దాని వెంట పడిపోతూ ఉంటుంది. రజస్సు ఉద్రిక్తమైతే రాజసిక పదార్థాల కోసం అన్వేషిస్తుంది, వాటిని పొందుతుంది.
తమస్సు పెరిగితే వాటి కోసం వెతుకుతుంది, వాటిని పొందే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి సహజం. ఇది వీడు వాడని ప్రశ్న లేదు, ఎవరికైనప్పటికీ కూడా ఇది సహజంగానే ఉంటుంది. అయితే ఇందులో ఒక గుణం పైకి వస్తే మిగతా తగ్గుతూ ఉంటాయి. ఏది పైకి ఉద్రేకం చెందిందో అది మిగతా రెండింటిని కూడా అణిచేస్తూ ఉంటుంది. సత్వం పైకి వస్తే రజస్ తమస్సుల కిందకు వస్తాయి, రజస్సు పైకి వస్తే సత్వం తమస్సు కిందకు వస్తాయి, తమస్సు పైకి వస్తే రజస్సు సత్వం కిందకు వచ్చేస్తాయి అన్నమాట. నీకు ఏది అవసరమో దాన్ని నువ్వు వెతుక్కోవాలి. నీకు అజ్ఞానం కావాలా, లేదు రకరకాలకి చెదిరిపోయే జ్ఞానం కావాలా, ఏకాగ్రమైన జ్ఞానం కావాలా, అది నువ్వు నిర్ణయం చేసుకోవాలి. అందుకే కదా మనకి బుద్ధి ఉన్నది. ఏకాగ్రమైన జ్ఞానం కావాలి అంటే సత్వం కావాలని అర్థం. అప్పుడు సత్వాన్ని పెంచేటటువంటిది ఏదో అలాంటి వాటిని మనం గుర్తించాలి, గ్రహించాలి. మనలో అది పెంచుకోవడానికి ప్రయత్నించాలి. చుట్టూ ఉండే వాటిలో కూడా అలాంటి దాన్ని మనం గమనించాలి. ఇది మానవ జాతికి అంతటికీ అవసరం కనుకనే దాని గురించి చెప్పే వేద భాగాలే వాటిని నువ్వు గుర్తించి ఆ రకంగా వేదాన్ని నువ్వు స్వీకరించాల్సి ఉంటుంది అంటూ, వేదం అంతా ప్రమాణం అయినప్పటికీ కూడా అంతా మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. నీకేది అవసరమో దాన్ని తీసుకోవాలి. ఎందుకు చెప్పారు వేదాల్లో అలాంటివంటే ఇది కారణం, మనుషుల్లో రకరకాలు ఉంటారు కనుక. ఇది వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం 45వ శ్లోకం దగ్గర. జై శ్రీమన్నారాయణ.